పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ కు వెళ్లారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. కొద్దిగా పెట్టమ్మా, కొద్ది 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 అతవుతుంది. ఇక్కడికి వేస్తాం. ఇడ్లీ పెట్టు. ఇది సాంబార్. ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా. నువ్వేం చేస్తావమ్మా? ఆటో వేసాం కదా, ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా, ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డరా? ఇంకెవరిన ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరిన ఉన్నారా? పెన్షన్ ఇస్తున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి. నేను ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నుంచి ఇచ్చారు, 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? వస్తుందండి. బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా వస్తాయి. కానీ ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు ఎలా ఉన్నారు? ఇట్లా అటు రోడ్డు వెళ్తానండి. మా చెల్లి ఫ్రీగానే వెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకి ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? వచ్చినప్పుడు చేశారు కదా.
అవునమ్మా. ట్రైన్ మ్మ్. మ్మ్. అసలు నాకు అది చూసి మాకు 5 మినిట్స్లో ఇంకా ఏమవుతుందా అనుకుని ఏమీ లేదు. మ్మ్. ఏమో చేశామండి రైతులు వాళ్ళేనండి మళ్ళీ చేశారు. అదే అమ్మా. డ్రోన్స్తో ఇప్పుడు వరకు ఎవరు అట్లాగా ఫుడ్ని సప్లై చేయలేదు సార్. మీరు చేసినట్టు అదే అమ్మా. ఫస్ట్ టైం అట్లా బాగా చేశారు. అదేమ్మా. ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లాగా ఇది మన విజయవాడ గారు అంతకన్నా ఎక్కువగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీరే మళ్ళీ మీరే రావాలి సార్ మళ్ళీ. థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను నా ఇద్దరు పిల్లలు సార్, సింగిల్ మదర్ సార్. ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు డిగ్రీ అయింది సార్, ఖాళీగా ఉన్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను. డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. పోలీస్కి అప్లై చేస్తున్నాడు. మ్మ్. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. ఆటో వేస్తాడు సార్ ఖాళీగా. మ్మ్. నాకు పెన్షన్ వస్తుంది సార్, నీకు పెన్షన్ వస్తుందమ్మా. మ్మ్. నా ఇంటి మీరే గడవాలి. మ్మ్. చాలా సంతోషమ్మా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మా వాళ్ళకి అన్నీ అయితే సార్ మా వాళ్ళకి చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? మ్మ్. అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? రైతు నెలన్నా బోల్ డబ్బులు అవుతుంది. పని చేసి కూడా 5 రూపాయలు బోల్ అదేమ్మా. బట్టి మాకు మైనారిటీస్కి ఒక వాల్యూ ఉంది, మాకు ఒక గుర్తింపు అనేది ఉంది సార్. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఇలా చేయాలి, కొద్దిగా మమ్మల్ని మైనారిటీస్కి నాకు ఆడపిల్లలు లేకపోయినా నేను చెప్తున్నాను. సాకి తోహాని అది కొద్దిగా ఇదైతే ఇంకా బాగుంటుంది సార్. అది మ్మ్. కొంచెం ఆలోచించాలి సార్. ఓకే అమ్మా. మీకు చెప్పే అంత గౌరవం అయితే కాదు మేము. అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? మ్మ్. సింగిల్ పేరెంట్, ఒక పాపమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకమ్మా. మ్మ్. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లు చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏలూరు నుంచి తెస్తావు. మ్మ్. 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 రోడ్లు కూడా బాగుంది. ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా. ఏదో ఒక పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్.